విద్యుత్‌ను తయారు చేయడంలో టర్బైన్ల పాత్ర చాలా కీలకం. ఈ టర్బైన్లను ఉపయోగించి ముందుగా మెకానికల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. ఆ తరువాత ఆల్టర్నేటర్ అనే పరికరం ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఈ వీడియోలో మనం ఈ టర్బైన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. టర్బైన్ అంటే ఏంటి? మనకు రకరకాల టర్బైన్లు ఎందుకు అవసరం? అనే ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా చర్చిద్దాం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని అందించండి. తద్వారా ఇలాంటి మరింత ఆసక్తికరమైన వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో స్థిరమైన మెకానికల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఈ టర్బైన్లను ఉపయోగిస్తారు. డ్యామ్ వద్ద నిల్వ చేయబడిన నీటిని ఉపయోగించి ఈ టర్బైన్లను తిరిగేలా చేస్తారు. డ్యామ్ లో నీటిని నిల్వ చేయడం వలన ఆ నీటికి పొటెన్షియల్ ఎనర్జీ ఏర్పడుతుంది. నీరు పైనుంచి ప్రవహించడం మొదలు పెట్టగానే ఆ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఈ ప్రవహించే నీరు టర్బైన్ బ్లేడ్లను వేగంగా తిప్పినప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ఈ విధంగా నీటిని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా నిలకడగా ఉండే మెకానికల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. అయితే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిల్వ చేసే నీటి ఎత్తు భౌగోళిక పరిస్థితుల కారణంగా ఒకే రకంగా ఉండదు. నీటి లభ్యత ఆధారంగా జల విద్యుత్ కేంద్రాలు కొన్ని పర్వత ప్రాంతాలలో ఉంటాయి, కొన్ని మైదానాలలో ఉంటాయి, మరికొన్ని నదీ పరివాహక ప్రాంతాలలో ఉంటాయి. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా వీటిలో నీటి ఎత్తు మరియు ప్రవాహ వేగం కూడా ఒకే రకంగా ఉండవు. ఉదాహరణకు పర్వత ప్రాంతాలలో నీటి ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నదీ పరివాహక ప్రాంతాలలో నీటి ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సీజన్ల బట్టి కూడా డ్యామ్ లో నీటిని నిల్వ చేసే సామర్థ్యంలో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు వర్షాకాలంలో నీటి నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎండాకాలంలో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. స్థిరమైన విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే ముందుగా స్థిరమైన మెకానికల్ ఎనర్జీని ఇవ్వాలి. అందుకోసం టర్బైన్ను స్థిరమైన వేగంతో తిప్పాలి. కానీ భౌగోళిక పరిస్థితులు మరియు సీజన్లో బట్టి నీటి లభ్యతలో హెచ్చుతగ్గులు ఉండడం వలన టర్బైన్ను ఎప్పుడు స్థిరమైన వేగంతో తిప్పడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి నీటి లభ్యతలో మార్పులు ఉండడం వలన తద్వారా లభించే మెకానికల్ ఎనర్జీలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని కారణంగానే టర్బైన్ను ఎప్పుడు స్థిరమైన వేగంతో తిప్పడం సాధ్యం కాదు. దీని ఫలితంగా నీటి లభ్యత ప్రకారం టర్బైన్ల డిజైన్ను మార్చాల్సి వస్తుంది. నీటి పరిస్థితులకు అనుగుణంగా టర్బైన్ను రూపొందించినట్లయితే అందుబాటులో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని సమర్థవంతంగా మెకానికల్ ఎనర్జీగా మార్చుకోవచ్చు. దీనికోసం నీటి నిల్వల స్థాయిలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. సాంకేతికంగా చెప్పాలంటే డ్యామ్లో ఉన్న నీటి నిల్వ స్థాయిని హెడ్ అని పిలుస్తారు. ఈ నీటి నిల్వ స్థాయి ఆధారంగా హెడ్ను 3 రకాలుగా విభజించారు. నీటి లభ్యత ఎక్కువగా ఉంటే నీటి నిల్వ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని హై హెడ్ అని అంటారు. అలాగే నీటి నిల్వ స్థాయి తక్కువగా ఉంటే వాటిని లో హెడ్ అని, మధ్యస్థంగా ఉంటే మీడియం హెడ్ అని 3 రకాలుగా వర్గీకరించారు. హై హెడ్ లో ఉన్న నీటికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హై హెడ్ లో నీరు నిల్వ ఉన్న ప్రదేశానికి మరియు టర్బైన్ కి మధ్య ఉండే నిలువు దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ నీటిపైన గురుత్వాకర్షణ ప్రభావం కూడా ఉంటుంది. నిలువు దూరం ఎక్కువగా ఉండడం వలన నీరు టర్బైన్ వరకు చేరడానికి కొంత సమయం పడుతుంది. తద్వారా ఆ నీటిలో ఉన్న మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారగలుగుతుంది. సో ఈ రకంగా ఎత్తు మరియు గురుత్వాకర్షణ ప్రభావం వలన హై హెడ్ లో ఉన్న నీటికి సహజంగానే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. లో హెడ్ లో ప్రెజర్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కైనెటిక్ ఎనర్జీతో పోల్చుకుంటే ప్రెజర్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లో హెడ్ లో నీటి నిల్వ ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ సాధారణంగా ఇవి నదులు వెడల్పుగా ప్రవహించే సమతల ప్రాంతాలలో నిర్మిస్తారు. ఈ సహజ ప్రవాహ విస్తరణ కారణంగా ఇలాంటి ప్రాంతాలలో నీటి పరిమాణం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆ నీటికి గణనీయమైన పీడన శక్తి ఉంటుంది. అందుకని లో హెడ్ లో ప్రెజర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీడియం హెడ్ లో నీటి ఎత్తు మరియు పరిమాణం రెండు మధ్యస్థంగా ఉంటాయి. అంటే నీటి ఎత్తు హై హెడ్ కంటే తక్కువగాను మరియు లో హెడ్ కంటే ఎక్కువగాను ఉంటుంది. ఇలా మీడియం హెడ్ లో నీటి ఎత్తు మధ్యస్థంగా ఉండడం వలన ఆ నీటికి తగినంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అలాగే నీటి పరిమాణం కూడా తగినంత ఉండడం వలన ఆ నీటికి ప్రెజర్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇలాగా స్థిరమైన పొటెన్షియల్ ఎనర్జీ మరియు ప్రెజర్ ఎనర్జీ ఉన్న కారణంగా మీడియం హెడ్ లో ఉన్న నీటికి కైనెటిక్ ఎనర్జీతో పాటు ప్రెజర్ ఎనర్జీ కూడా ఉంటుంది.
ఇక్కడ మనం గమనించినట్లయితే హెడ్లలో నిల్వ ఉన్న నీటి స్థాయిలను బట్టి వాటిలో లభించే ఎనర్జీ ఆధారపడి ఉంటాయి. అంటే హై హెడ్ లో ఉన్న నీటికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాగే లో హెడ్ లో ఉన్న నీటికి ప్రెజర్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మరియు మీడియం హెడ్ లో ఉన్న నీటికి కైనెటిక్ ఎనర్జీతో పాటుగా పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న నీటికి ఇంపల్స్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. మరియు ప్రెజర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న నీటికి రియాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే హైడ్రాలిక్ టర్బైన్లు ప్రధానంగా రెండు ఫోర్స్ ని ఆధారం చేసుకొని పనిచేస్తాయి. అవి ఇంపల్స్ మరియు రియాక్షన్ ఫోర్స్. ఇంపల్స్ ఫోర్స్ నీటిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించి టర్బైన్లు తిరిగేలా చేస్తుంది. అలాగే రియాక్షన్ ఫోర్స్ నీటిలో ఉన్న ప్రెజర్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీ రెండిటిని ఉపయోగించుకొని టర్బైన్ను తిరిగేలా చేస్తుంది. ఈ మూడు హెడ్లలో ఉపయోగించే టర్బైన్లు ఈ రెండు ఫోర్స్లలో ఏదో ఒకటి ఆధారం చేసుకొని పనిచేస్తాయి. కానీ భౌగోళిక పరిస్థితులు మరియు నీటి ప్రవాహంలో ఉన్న తేడాల కారణంగా అన్ని హెడ్లకు ఒకే రకమైన టర్బైన్ డిజైన్ సరైన ఫలితాన్ని ఇవ్వదు. అంటే ఒకే రకమైన టర్బైన్ ను అన్ని హెడ్లకు ఉపయోగించినట్లయితే స్థిరమైన మెకానికల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే హై హెడ్ లో ఉండే టర్బైన్ కైనెటిక్ ఎనర్జీకి అనుగుణంగా పనిచేసేలాగా తయారు చేయబడి ఉంటుంది. దీనిని మీడియం హెడ్ లేక లో హెడ్ లో ఉపయోగించినట్లయితే ఆశించినంత మెకానికల్ పవర్ ని జనరేట్ చేయలేకపోవచ్చు. హెడ్ మరియు నీటి లభ్యతని బట్టి గరిష్ట మెకానికల్ పవర్ ని జనరేట్ చేయడానికి టర్బైన్ డిజైన్ లో మార్పులు చేయవలసి ఉంటుంది. అంటే టర్బైన్లను నీటి లభ్యత మరియు ప్రవాహ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. హై హెడ్ ప్రాంతాలలో నీటికి గతి శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంపల్స్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే టర్బైన్ పెల్టన్ వీల్. ఇది పూర్తిగా ఇంపల్స్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మీడియం హెడ్ ప్రాంతాలలో పెల్టన్ వీల్ స్థిరమైన మెకానికల్ పవర్ ను ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ గతి శక్తితో పాటు పీడన శక్తి కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్రాన్సిస్ టర్బైన్ కైనెటిక్ ఎనర్జీ మరియు ప్రెజర్ ఎనర్జీ రెండింటిని ఉపయోగించుకొని గరిష్టంగా మెకానికల్ పవర్ ని జనరేట్ చేయగలుగుతుంది. లో హెడ్ ప్రాంతాలలో నీటికి పీడన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఫ్రాన్సిస్ టర్బైన్ ఇక్కడ ఉపయోగించినట్లయితే దాని పనితీరు తగ్గిపోతుంది. అందుకని దాని డిజైన్ లో మార్పులు చేసి తయారు చేసిన టర్బైనే క్యాప్లాన్ టర్బైన్. ఇది లో హెడ్ ప్రాంతాలలో లభించే పీడన శక్తిని ఉపయోగించుకొని సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసిన మెకానికల్ ఎనర్జీతో జనరేటర్ నిరంతరంగా తిరిగి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ గాను, కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ గాను, చివరిగా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. ఇది శక్తి నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీకి ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని మనం సృష్టించలేము లేక నాశనం చేయలేం. శక్తిని కేవలం ఒక రూపం నుంచి మరొక రూపానికి మాత్రమే మార్చగలం. దీని ప్రకారం నీటిలో ఉన్న స్థితిజ శక్తి క్రమంగా గతి శక్తి గాను, ఆ పైన యాంత్రిక శక్తి గాను, చివరిగా విద్యుత్ శక్తిగా మారింది. అంటే శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి రూపాంతరం చెందింది. అంతేగాని దానిని మనం కొత్తగా సృష్టించలేదు లేదా నాశనం చేయలేదు. కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ శక్తి నిత్యత్వ నియమానికి ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. దీని ద్వారా మనం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి ఎలా మారుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.